నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఐహిక ఆముష్మిక సుఖాలు, అభ్యుదయ నిశ్రేయసాలు అనుగ్రహించే దైవం శంభుడు. శంభవతి అస్మాత్ శంభు అని అందుకే అంటారు. అలాంటి శంభునికి పలు నామాలుంటాయి. ఐశ్వర్యాన్ని ఆ భవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈశ్వరుడయ్యాడు. అలాంటి ఈశ్వరుడు సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారభూతమవుతున్నాడు. ఆ సర్వేశ్వరుడు అగస్త్యేశ్వరునిగా భక్తుల అభీష్టాలని నెరవేరుస్తున్నాడు. ఆ నామధేయంతోనే చిత్తూరు జిల్లాలోని నారాయణవనంలో ఆవిష్కారమయ్యాడు. నారాయణవనంలోని అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. యోగక్షేమం దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్విగ్నః అని శంకరులు శివానంద లహరిలో ఈశ్వర తత్వాన్ని ఆవిష్కరించారు. సర్వశ్రేయాల్ని శుభాల్ని పొందే నేర్పును కూడా ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు. అలాంటి ఈశ్వరుడు అగస్త్యేశ్వరునిగా నారాయణవనంలో నెలకొన్నాడు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ లింగమూర్తికి పద్మావతీదేవి తండ్రి శ్రీ వెంకటేశ్వరుని మామగారైన ఆకాశ మహారాజు పూర్వీకులు ఆలయాన్ని నిర్మింపచేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సర్వం శివమయం జగత్ అనేది శివపురాణోక్తి. ఎవరి వల్ల ప్రాణులు పుడుతున్నారో, ఎవరి వల్ల సకల సృష్టి కొనసాగుతోందో, ఎవరి వల్ల చరాచర జగత్తు నియమబద్ధంగా చర్య జరుగుతోందో, ఎవరి వల్ల ప్రకృతిలోని కొండలు, గుట్టలు, తరులు, గిరులు, ఝరులు, నదీనదాలు, లోయలు, వాగులు, వంకలు ఇలా ప్రాకృతిక హంగులన్నీ ఏర్పడ్డాయో అతణ్ణే భవుడు అంటారు. సమస్తాన్ని సృష్టించేవాడు, సర్వత్రా సర్వదా ఉండే ఈశ్వరుడే భవుడు. ముజ్జగాలకు భవుడే ప్రభువని అథర్వణ వేదం చెప్పింది. భవో దివో భవ ఈశే పృథివ్యా ఆపప్రవుర్వంతరిక్షం అని వేదం ఘోషిస్తోంది. అలాంటి ప్రకృతి స్వరూపుడైన పరమేశ్వరుడు ప్రకృతిలో మమేకమై ప్రకృతిలో ప్రకృతిగా ఆకృతి దాలుస్తాడు. అందుకే ఈశ్వరుని సన్నిధానాలన్నీ కొండకోనల్లో, పర్వత శిఖరాగ్రాలపై, నదీనదాల చెంత, కీకారణ్యంలో స్వయం వ్యక్తమై కొలువుదీరి ఉంటాయి. ఆ కోవలోనిదే ప్రాకృతిక సౌందర్య నిలయం, విలక్షణ ఈశ్వరధామం. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలోని నారాయణవనంలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠిత అగస్త్యేశ్వర స్వామి ఆలయం అనాదిగా విలసిల్లుతోంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి నెలకొన్న నారాయణవనంలోనే అగస్త్యేశ్వరుడు కూడా వర్ధిల్లడం విశేషం. లింగం అనే పదంలో లిం అంటే లయశక్తి, గం అంటే సృజన శక్తి. ఇలా శివలింగం సృష్టి స్థితి లయలకు ప్రతీక అని తెలుస్తోంది. పరమశివుని సృష్టి ప్రక్రియలో శాంతి, శక్తి ఉద్భవించాయి. వాటి వెంట నాదం, బిందువులు కూడా జనించాయి. శివలింగం ఈ 4 సంపూర్ణ తత్వాలకు సంకేతం. అలాంటి పరిపూర్ణ లింగమయ ఆకారంలో అగస్త్యేశ్వరుడు సుందరేశ్వరునిగా భక్తులను అనుగ్రహింపజేస్తున్నాడు. జేగురు వర్ణమయ కట్టడాలతో ఈ ఆలయ పరిసరాలు ఆకట్టుకుంటాయి. అగస్త్య మహర్షి ఆరాధ్య దైవమైన శ్రీ మహాలక్ష్మి పరదేవత. ఆమె పద్మావతీదేవిగా అవతరించడంతో అగస్త్యుడు ఆమె దర్శనార్థమై సప్తగిరులకు వేంచేశాడని ప్రతీతి. శ్రీ పద్మావతీదేవి తండ్రి శ్రీనివాసుని మామగారు అయిన ఆకాశరాజు పూర్వీకులు తొలిసారిగా అగస్త్యేశ్వరునికి ఆలయాన్ని నిర్మింపజేశారని స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణలో ఈ ఆలయ పరిపాలనా బాధ్యతలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఆలయం ముంగిట ధ్వజస్తంభం, ఈ స్తంభం ముంగిట బలిపీఠం ఉంటాయి. ధ్వజస్తంభానికి ముఖమంటపానికి మధ్య నందీశ్వర మండపం ఉంది.